గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడిందన్నమాట. నలుగురు ప్రయాణికులు అక్కడే మృతి చెందారు. ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుంటే హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని అకోకాకు 22 మంది ప్రయాణికులతోటి బయలుదేరింది ఆ బస్సు. అయితే గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోని మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారన్నమాట. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. సో ఇది ఇలా ఉంటే తెలంగాణ అదేవిధంగా ఆంధ్రాలోని అంతకుముందు బస్సు ప్రమాదాలు చాలా జరిగాయి. ఎందుకంటే నెల్లూరులోని బస్సు ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టే ఉంటదన్నమాట. జాతీయ రహదారిపై ఏదైతే బస్సు వెళ్ళిందో బైక్ కింద నుంచి రాపిడి చేసుకుంటూ వెళ్ళి బ్లాస్ట్ అయిందో దాంట్లోని దగ్గర 22 మంది చనిపోయారు. కళ్ళ ఎదుటే అందరూ కూడా ఆర్తనాదాలు పలుకుతూ మమ్మల్ని రక్షించండి అంటూ పాపం ఏడుపులు గోలలతోటి అందరి కళ్ళ ముందు సజీవ దహనంగా మాడిపోయి మసైపోయారన్నమాట. అదేవిధంగా తెలంగాణ చివిళ్ళ జిల్లాలోని ఏదైతే టిప్పరు అదేవిధంగా బస్సు ఉందో 2 గుద్దుకొని అందరి కళ్ళ ముందు సజీవంగా అయితే ఆ చిప్స్ వాళ్ళ మీద పడి అందరి కళ్ళ ముందు అయితే శ్వాస విడిచారన్నమాట. సో అన్ని ఘటనలు మరొక ముందే మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగడంతో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి లోనవుతా ఉన్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.